అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అభినయ్ దర్శన్. 24వ తారీఖున భరోసా పార్టీ ఆవిర్భావ సభ ఘన విజయం జరిగింది. చాలా మంది హాజరయ్యారు. పార్టీ పేరు చాలా మందికి నచ్చిందని స్పందిస్తున్నారు. అలాగే పార్టీ యొక్క ఎజెండా కూడా నచ్చిందని చెప్తున్నారు. అయితే ఈ పార్టీలో టికెట్ కోసం లేదంటే ఈ పార్టీలో మేము కూడా జాయిన్ అవుతామని కొన్ని వందల మంది ఫోన్లు చేస్తున్నారు చాలా నియోజకవర్గాల నుంచి. అయితే నేను ఒక విషయాన్ని స్పష్టత చేయడానికి ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవటానికి నేను మీ ముందుకు వచ్చాను. పార్టీ టికెట్లు ఇస్తాము, అర్హతలు కలిగిన వాళ్ళకి సర్వే చేసి ఖచ్చితంగా కార్యవర్గాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాము. నేను చేస్తున్న ఈ పాదయాత్రలో ఏ నియోజకవర్గాల్లో మేము పాదయాత్ర చేస్తూ వెళ్తాము, పాదయాత్ర అయిన అనంతరం ఆ నియోజకవర్గంలో కమిటీస్ని, కార్యవర్గాన్ని మేము ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. తొందరపడము, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రాముఖ్యంగా నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మన పార్టీ ముందుకెళ్లాలంటే నేను ఆ రోజు వేదిక మీద చెప్పాను, ఇది అభినయ్ దర్శన్ పార్టీ కాదు, ఇది మనందరి పార్టీ. ఇది నా ఒక్కడి స్వలాభం లబ్ధి కోసం కాదు, ఇది మనందరి మేలు కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ భరోసా పార్టీ. మన భరోసా పార్టీ ప్రజల పార్టీ కాబట్టి ప్రజలే ఆర్థికంగా దీనికి సహకరించాలి. పార్టీ యాక్టివ్గా అన్ని కార్యక్రమాలు చేస్తూ, ప్రజలకు మేలు చేస్తూ, ప్రజల్లో పాదయాత్ర చేస్తూ, ప్రజలకు దగ్గర అవ్వాలి పార్టీ అంటే మనము కనీసం ప్రతి నెల పార్టీకి 30 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంటే రోజుకు 1 లక్ష రూపాయలు మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రతి నెల 30 లక్షలు మనము పార్టీ కోసం కేటాయిస్తే పార్టీని వేగంగా ప్రజలకి దగ్గర చేస్తూ, మన భావజాలాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెబుతూ, మన ఎజెండా ఏంటి, మన మేనిఫెస్టో ఏంటి, మనం దేనికోసం పోరాడుతున్నాం, దేనికి పార్టీ పెట్టామంటూ ప్రజల మనస్సులను ఆకర్షించుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలంటే ప్రతి నెల కనీసం 30 లక్షల రూపాయలు మనకు అవసరం. మీ అందరికీ తెలుసు, అభినయ్ దర్శన్ ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. మరి నేను పార్టీని స్థాపించడం అనేది, పార్టీ అనౌన్స్ చేయటం అనేది, పాదయాత్ర చేయటం అనేది నా వయసుకు మించింది, నా ఆర్థిక స్తోమతకు మించింది, అన్నిటికీ కూడా మించిన భారాన్ని నేను ఈరోజు నా తల మీద వేసుకున్నా. పాదయాత్ర చేయటానికి కూడా ప్రతిరోజు మాకు అవుతున్న ఖర్చు 10,000 రూపాయలు. ప్రతిరోజు 10,000 రూపాయలు అంటే నెలకి అటు ఇటుగా 3 లక్షల రూపాయలు మాకు పాదయాత్ర ఖర్చు అవుతుంది. పాదయాత్ర నేను ప్రారంభించినప్పుడు కేవలం 5,000 రూపాయలతో నేను పాదయాత్ర ప్రారంభించా. అందరూ నవ్వారు, 1 కోటి రూపాయలు లేని నువ్వు చేయలేవు, కనీసం అంటే 1 కోటి రూపాయలు ఉండాలి అని చెప్పి. కానీ నేను ఎవరి నవ్వును పట్టించుకోకుండా, సిగ్గుపడకుండా నా క్రైస్తవ సమాజం కోసం నిలబడాలి, అడుగు ముందుకేస్తే దేవుడే మార్గాన్ని సరళం చేస్తాడన్న ధైర్యంతో 5,000 రూపాయలతో నేను పాదయాత్ర ప్రారంభించాను. అరకు నియోజకవర్గంలో, అనంతగిరి మండలంలో, చిలకలగడ్డ ప్రాంతం నుంచి విజయవంతంగా పాదయాత్ర ఎలా జరుగుతుందో మీరు చూస్తున్నారు. కేవలం ఇది అనేకులు అందిస్తున్నటువంటి సహకారాన్ని బట్టే ఈరోజు నేను ప్రత్యేకంగా 2 చేతులు జోడించి మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే, పార్టీ ఫండ్ని రైజ్ చేస్తున్నాం. 2026వ సంవత్సరం మార్చి 30వ తారీఖు ఈ రోజు నుంచి పార్టీ ఫండ్ రైజ్ చేస్తాం. 100 రోజుల పాటు పార్టీ ఫండ్ రైజ్ చేస్తాం. ఫిజికల్ గా కొంతమంది పెద్దవాళ్ళని కలుస్తాము, క్రైస్తవ నాయకుల్ని కలుస్తాము, పాస్టర్లని కలుస్తాము, క్రిస్టియన్స్ లో ఉన్నటువంటి బిగ్ షాట్స్ ని కలుస్తాము. సంప్రదించి మా పొలిటికల్ పార్టీకి మీరు సపోర్ట్ ఇవ్వండి, ఆర్థికంగా మీరు సపోర్ట్ చేస్తే మేము ముందుకు వెళ్ళగలమని చెప్తాం. అలాగే సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని కూడా నేను ప్రాధేయపడుతున్నాను. పార్టీకి ఫండ్ రైజ్ చేయటం అనేది తప్పేమీ కాదు. ఎవరెవరో ఏదేదో మాట్లాడతారో వాళ్ళ మాటలకి మీరు బాధపడాల్సిన పని లేదు. ఫోన్లలో, వీడియోల్లో 100 మాట్లాడతారు, వాళ్ళని పట్టించుకోవాల్సిన పని లేదు. అభినయ్ దర్శన్ సమాజంలో ఏం చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు. మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. నేను ఎంత ప్రయాసపడుతున్నాను, ఎంత కష్టపడుతున్నాను, ఎంత ఇబ్బందులు పడుతూ పాదయాత్రను చేస్తున్నాను మీరు అందరూ చూస్తున్నారు. కాబట్టి మీరందరూ నేను అడుగుతున్నాను ఒకటే, పార్టీకి ఫండ్ రైజ్ చేస్తున్నాం, మీ వంతు సహకారాన్ని అందించండి. నేను ఇంత అంత నేను చెప్పను, మీ స్తోమత కొలది. అభినయ్ దర్శన్ క్రైస్తవ సమాజం కోసం నిలబడ్డాడు, ఒక పార్టీ పెట్టాడు, పార్టీని అనౌన్స్ చేశాడు. ఆయన ఎంతో కష్టపడుతున్నాడు ఒంటరిగా. అతనితో నడవలేకపోయినా, అతని వెనకాల నిలబడలేకపోయినా, అతనితో మాట కలవలేకపోయినా మన వంతు మనం గుప్పిళ్ళు విప్పాలి, ఆర్థిక సహకారాన్ని అందించాలి. ప్రతి నెల 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే అతను ఎలా ముందుకు వెళ్ళగలుగుతాడు? ప్రతిరోజు పాదయాత్రకు 10,000 ఖర్చు అవుతుందంటే నెలకు 3 లక్షలు అంటే ఎలా చేయగలుగుతాడు అన్నటువంటి ఆలోచన మీరు కలిగి దయచేసి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పండి, ధారాళంగా మీ యొక్క అమూల్యమైన సహకారాన్ని అందించండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కోట్ల మంది సుమారుగా క్రైస్తవ జనాభా ఉన్నారు. మీరందరూ తలుచుకుంటే, మనమందరం అనుకుంటే సీఎంని కూడా మనం డిసైడ్ చేయొచ్చు, ఎమ్మెల్యేని డిసైడ్ చేయొచ్చు, ఎంపీని డిసైడ్ చేయొచ్చు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో మన భరోసా పార్టీ తరపు నుంచి కనీసం 5 ఎమ్మెల్యేలని నేను అసెంబ్లీకి తీసుకెళ్తాను. ఇది రాసి పెట్టుకోండి. దీనికి మీరు ఆర్థిక సహకారం అందిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు ఒంటరిగా లాగుతూ ఈదుతూ అప్పులు చేస్తూ ఎన్నో ఇబ్బందుల్లో నేను ముందుకెళ్తున్నా. ఇకపై ఈ భరోసా పార్టీ మనది, ఈ భరోసా పార్టీ నాది, ఈ భరోసా పార్టీ మన కోసం అని మీరు అనుకుంటే మీరు గుప్పిళ్ళు విప్పండి. మీరు ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా పర్వాలేదు, నీ దగ్గర ఉన్నటువంటి గుప్పిళ్ళలో నుంచి ఆర్థిక సహకారాన్ని అందించు. నీ పాకెట్ మనీ ఉంటుంది, నీకు శాలరీ వస్తుంది, నువ్వు బిజినెస్ చేస్తుంటే డబ్బు సంపాదిస్తుంటావు, ఎక్కడెక్కడో ఏదేదో ఖర్చు పెట్టేస్తాం కదా. మన భరోసా పార్టీని అసెంబ్లీ వరకు తీసుకెళ్లాలంటే మీరు గుప్పిళ్ళు విప్పండి, మీరు మనసు పెట్టండి. మీరు అనుకుంటే మనం సాధ్యం చేయగలుగుతాం. మీరు అనుకుంటే అసెంబ్లీలో మన వాళ్ళని కూర్చోబెట్టగలుగుతాం. మీరు అనుకుంటే వచ్చే ఎన్నికల్లో మనం నెగ్గుతాము. మీరు గుప్పిళ్ళు విప్పండి. జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీకి ఫండ్ రైజ్ చేశారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీకి ఫండ్ రైజ్ చేశారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన కూడా పార్టీకి ఫండ్ రైజ్ చేశాడు. ఈ రోజు అభినయ్ దర్శన్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు కాబట్టి నేను పార్టీకి ఫండ్ రైజ్ చేయడం తప్పు కాదు, నేరము కాదు. తప్పకుండా అందరూ చేసే పని నేను చేస్తున్నాను. మీరందరూ ధారాళంగా మీకు పక్కన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఫోన్పే, గూగుల్ పే నంబర్స్ ఉన్నాయి కదా, వీటికి మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తారో మీరు గుప్పిళ్ళు విప్పి మీ స్తోమత ఎంతో, మీ శక్తి ఎంతో, మీ ఆర్థిక బలం ఎంతో దానికి తగ్గట్టుగా పార్టీని బలోపేతం చేయండి ఆర్థికంగా. నేను ధైర్యం చేశాను, పిరికితనాన్ని విడిచిపెట్టాను, త్యాగపూరితమైన మనసుతో ఇల్లు వాకిలు వదిలేసి సమాజం కోసం ముందుకెళ్తున్నాను. 3 సంవత్సరాలు ఎన్నికలయ్యే వరకు ప్రజలతోనే ఉంటాను. కాకపోతే మీరు నాకు ఆర్థిక సహకారాన్ని అందించండి. మీకు 2 చేతులెత్తి భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నేను ప్రాధేయపడుతున్నాను. మీ సహకారం నాకుంటే నా ప్రయత్నానికి, నా సాహసానికి, నా ధైర్యానికి మీ ఆర్థిక సహకారం తోడైతే రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా అసెంబ్లీలో మనం వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో కూర్చొని క్రైస్తవ సమాజం తరపున మన కంఠాన్ని మనం వినిపించగలుగుతాం. అసెంబ్లీలో ప్రభుత్వానికి మన సమస్యల్ని తీసుకొని వెళ్ళగలుగుతాం. భరోసా పార్టీ అన్ని పార్టీలాగా కాదు. మన ఎజెండా ఏంటి, మన ఆలోచనలు ఏంటి అన్ని కూడా ముందు నేను చెబుతూ వస్తాను. పాదయాత్రకి ఈస్టర్ పండగ అయ్యే వరకు కాస్త విరామం తీసుకుందామని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పాస్టర్లు ఇచ్చిన సలహా మేరకు ఈస్టర్ వరకు కొంత విరామం తీసుకున్నాం. ఈస్టర్ తర్వాత వెంటనే పాదయాత్ర కంటిన్యూ చేస్తాం, పాదయాత్ర ప్రారంభిస్తాం. ఈ ఈస్టర్ మధ్యలో ఉన్నటువంటి ఈ వారం రోజుల్లో కొంతమంది పెద్దవాళ్ళని నేను కలవబోతున్నాను. కొంతమంది టికెట్లు కావాలని నన్ను కలవటానికి అపాయింట్మెంట్ అడుగుతున్నారు. సో ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. మీరైతే ధారాళంగా గుప్పిళ్ళు విప్పి ఆర్థిక సహకారాన్ని అందించండి. క్యూఆర్ కోడ్కి, బ్యాంక్ అకౌంట్ నంబర్కి, ఫోన్పే, గూగుల్ పే నంబర్కి నన్ను నమ్మినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సహకరించండి, ఆర్థిక సహకారాన్ని అందించండి. పార్టీ ఫండ్ని రైజ్ చేస్తున్నాం. ఈ మార్చి 30వ తారీఖు నుంచి 3 నెలల పాటుగా 90 రోజులు కాదు 100 రోజుల పాటుగా పార్టీ ఫండ్ రైజ్ చేస్తాం. ఎవరెవరు ఎంతెంత ఇస్తున్నారు అన్నది కూడా వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి భరోసా పార్టీని బలపరచండి, అభినయ్ దర్శన్ని ధైర్యపరచండి. మేము మీకు ఉన్నామన్నా నా స్తోమత కొద్ది నేను నీకు ఇస్తాను అని నన్ను ముందుకు నడిపించండి. ఈ ఒక్కసారే కాదు, ప్రతి నెల కూడా మనకు అవసరం ఉన్నటువంటి ఆర్థిక సహకారాన్ని మీరే అందించాలి. ఈ మన పార్టీని మన ఆర్థిక సహకారంతోనే మన ముందుకు నడిపించాలి. మన పొలిటికల్ పార్టీ మన డబ్బుతోనే నడవాలి. ఇది ప్రజల డబ్బుతో నడిచే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, ప్రజల పక్షమున పోరాడే పార్టీ, ప్రజల పక్షమున ప్రశ్నించే పార్టీ, ప్రతి సామాన్యుడి గొంతుక భరోసా పార్టీ అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.